దేవుడు రాయించాడు. భయపడకుడి, 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 భయపడకుడి. ఎందుకంటే ఈ భయంతోనే అశాంతి, ఆవేదన, దుఃఖం అన్నీ కలుగుతాయి అన్నాడు దేవుడు. అలా పొందాలంటే ఒక్కటే మార్గం, విశ్వాసం ఉంచు. యేసును చూశాడు, నీళ్ల మీద నడిచాడు, గాలిని చూశాడు, మునిగిపోయాడు. మళ్ళీ చెప్పండి, యేసును చూశాడు, విశ్వాసంతో చూపు. చాలా క్యూసెక్కుల నీరుంది కాళ్ళ కింద, కానీ మునిగిపోలా. గాలిని చూశాడు, అవుట్. ఆ మాట ఉంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసెను. ప్రభు వచ్చి ఆయన చేయబట్టుకొని లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? సందేహం ఉన్న దగ్గర భయం ఉంది. ఎక్కడుంది సందేహం? ఎక్కడ అనుమానం ఉందో, ఎక్కడ అవిశ్వాసం ఉందో, ఎక్కడ అల్ప విశ్వాసం ఉందో అక్కడ భయం ఉంది. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయం లేదు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయము లేదు. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయము లేదు. ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది. ప్రేమ విశ్వాసం కలిసి పనిచేస్తాయి. కానీ ప్రేమ విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు. మీరు చెప్పండి, ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉన్న దగ్గర ఏముండదో? ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే ఈ రెండు నీకు దీన్ని బట్టి కేవలం ఉరేనా? ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఉరి. నెంబర్ 2 మునిగిపోతావు. మత్తయి సువార్తలో పేతురు మునిగాడు, భయపడి మునిగిపోతావు. నెంబర్ 3 ఫైనల్గా ఈ భయము, ఈ పిరికితనం నరకానికి కూడా తీసుకెళ్ళిద్ది. ప్రకటన గ్రంథం